హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే తలకాయ పులుసు చేశానండి. చాలా బాగుంది. కుక్కర్లో చేశాను. ఈ తలకాయ పులుసు జలుబు ఉన్న వాళ్ళు వేడివేడిగా తింటే జలుబు చాలా మటుకు తగ్గుతుందండి. సో మరి వేడివేడిగా పుల్లగా తలకాయ పులుసు ఎలా తయారు చేసుకున్నానో మరైతే ప్రాసెస్లోకి వెళ్దామా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇంకెందుకండి లేటు, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మరైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఇలాగా తలకాయ అయితే తీసుకున్నాను నేను. దీన్ని క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం వేసుకుంటున్నాను. అంటే మనం ఎంత కారం తింటామో అంత కారం వేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సో ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఏదైనా సరే, చికెన్ అయినా ఏదైనా సరే, ఉప్పు కారం మసాలాలతో పాటు కొంచెం ఆయిల్ వేసి కనుక మనం మ్యారినేట్ చేసి కలుపుకొని మ్యారినేట్ చేస్తే కనుక అది తినేటప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలాగా అడుగు నుంచి మీద వరకు నేను బాగా కలిపేసుకుంటున్నాను. ఉప్పు కారం మసాలా అంతా బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది మ్యారినేట్ అవ్వడం కోసం. చూసారు కదా, ఇంతలా నేను కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు మనము కుక్కర్లోని ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, కానీ నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, కోల్ గరం మసాలా గింజలు, అలాగే ఉల్లిపాయలు 1 కప్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి, పచ్చిమిర్చి కూడా నేను ఎక్కువే వేసుకుంటున్నాను. కరివేపాకు మనకి కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. అలాగే పసుపు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అన్నది బాగా సగ్గిపోలి. అలాగే మీరు పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా కట్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకుంటే పులుసులో తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం ముద్ద చేసుకొని నేను వేసుకుంటున్నాను. వేసుకొని ఉల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, నేను ఇది బాగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం అయితే పట్టింది నాకు. ఎందుకంటే ఉల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేపాలి కాబట్టి. ఇందులో 1 కప్పు టమాటీ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వీటిని 15 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ ముద్ద వాసన అనేది పోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం పోయింది కొంచెం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు తలకాయ ముక్కల్ని ఏదైతే ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకున్నానో అవి ఇందులోకి వేసేసుకొని అడుగు నుంచి మీదకి బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ముక్కకి ఉల్లిపాయ ముద్ద అనేది పట్టాలి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయ ముద్ద పట్టాక బాగుంటుంది అనమాట. కొంచెం నూనెలోనే ఫ్రై అవ్వాలి. అంటే వెంటనే చింతపండు రసం అది వేసేయకూడదు. ఇది కొంచెము మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు దీంట్లో ఉన్న ఏదైనా వాటర్ ఉంటే కనుక వాటర్ వచ్చేస్తుంది బయటికి. సో అప్పుడు మనము మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 20 మినిట్స్ అయ్యింది కదా. ఇప్పుడు చూడండి, బాగా కొంచెం ఫ్రై అయింది కదా. చూస్తున్నారు కదా ఇందాకలకి ఇప్పటికి తేడా. ఇప్పుడు చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం 2 టైమ్స్ అలా మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇందులోని చింతపండు పుల్ల నేను 1 కప్పు తీసుకున్నాను. అలాగే దీంతో ఈ కప్పుతోనే 1 కప్పు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా మనం కలిపేసుకొని మళ్ళీ 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ ఉప్పు కారం ఏవైనా తక్కువైతే అవి అడ్జస్ట్ చేసేసుకొని మీరు మూత పెట్టేసుకొని అట్లీస్ట్ 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూసారు కదా, నేను ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇందులోని ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటున్నాను. కొత్తిమీర జల్లేసుకొని నేను కవర్ లీడ్ చేసేసి అంటే మూత పెట్టి 3 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నానండి. 3 విజిల్స్ అయితే నాకు సరిపోతుంది. ఎలాంటి తలకాయ అయినా ముదురు తలకాయ అయినా సరే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇంకేముందండి, ఈ తలకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే 3 విజిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను విజిల్ తీసి చూపిస్తాను మీకు తలకాయ పులుసు ఎలా ఉందో. చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ముక్క కూడా చాలా మటుకు ఉడికిపోయింది మెత్తగాన. మనకి ఎప్పుడు తలకాయ పులుసు అనేది నీళ్ళలాగా ఉండకూడదండి. ఇలాగ చిక్కగా దగ్గరగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లోని తలకాయ పులుసు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ తలకాయ పులుసు జలుబు ఉన్న వాళ్ళకి 1-2 టైమ్స్ పెడితే చాలా బాగుంటుంది.
సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.